manageable disease. Manageable disease with proper supervision of healthcare providers. ఎక్కడైనా కానీ ట్రీట్మెంట్ డైరెక్ట్ మెడికల్ షాప్ లో దయచేసి మందులు తీసుకోకండి. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన వైద్యులను సంప్రదించాలి. ఇంకేమైనా సార్ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తే స్కిన్ స్పెషలిస్ట్ ని సంప్రదించాలి. మెడికల్ ప్రాబ్లమ్స్ అయితే ఫిజిషియన్ సంప్రదించాలి. సర్జికల్ ప్రాబ్లమ్స్ అంటే సర్జికల్ చూపించుకోవాలి. జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ అయితే ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ఎండోక్రైన్, డయాబెటిక్ అయితే డయాబెటిక్, ఎండోక్రైన్ వాళ్ళు సంప్రదించినట్లయితే దానికి సంబంధించిన చికిత్స మనకు కరెక్ట్ గా దొరుకుతుంది. లేకపోతే ఏమైతుంది, ఏదో అబద్ధాలుగా దొరుకుతుంది, దాని కాంప్లికేషన్స్ వస్తాయి. సో దయచేసి ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మా విన్నపం ఏంటంటే, ఇక హాస్పిటల్ తరఫున మీరు ఎవరెవరు పార్టిసిపేట్ చేసిందో ఒక 10 మందికి సెన్సిటైజ్ చేయండి. ఆ 10 మందిని ఇంకొక 10 మందికి సెన్సిటైజ్ చేయండి. ఈ మెసేజ్ అనేది సమాజంలో వెళ్ళాలి. ఎందుకంటే మనకు ఆరోగ్యం మనలో ఉండాలి, ఇంట్లో ఉండాలి, మన ఒంట్లో ఉండాలి. తద్వారా మన ద్వారా సమాజంలో కూడా ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రయత్నము హెల్త్ కేర్ ప్రొవైడర్ డాక్టర్స్ గా మనం ప్రయత్నం చేయాలి. సో అందుకనే మనం హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అన్నది సరి అయిన అవగాహన మనకు ఉన్నట్లయితే మనం ఇంకొక 10 మందికి అవగాహన పెంపొందిస్తాం. సో ఇక్కడ హెల్త్ కేర్ ప్రొవైడర్ అంటే నేను చెప్పడం అంటే ప్రతి ఒక్కరు, సో పారామెడికల్ నుంచి, నర్సింగ్ స్టాఫ్ నుంచి, డాక్టర్స్ నుంచి, స్పెషలిస్ట్ డాక్టర్స్ నుంచి, సో అందరూ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఒక చైన్. ప్రతి ఒక్కరు తన వంతు బాధ్యత నిర్వర్తించుకున్నట్లయితే తప్పకుండా ఈ మనం సూపర్ గా 2030 వరకు ఎయిడ్స్ నిర్మూలిద్దాం. సో అది నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ తరఫున ఒక నినాదం. ప్రతి సంవత్సరము దీనిపైన అవగాహన పెంపొందిస్తూ లాస్ట్ కు ఎయిడ్స్ కూడా మన సమాజం నుంచి పారదోలాల్సిన అవసరం ఉంది. అదే